శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాల్లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుష్కరములైనటువంటి కర్మల్ని మూడింటిని నిర్వహించాడు ఇప్పటికీ శ్రీ హనుమంతుల వారు. ఇంకా తర్వాత అదే చెప్తున్నారు. తదు తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసుస్తదా హరిం. భూతములన్నీ కూడా చాలా బాగా నిర్వహించారు ఈ సరస్సుతో మీరు అని ఆ హనుమంతుడిని అందరూ ప్రశంసించారు. దేవతలు, వాళ్ళు, గంధర్వులు మొదలైన వాళ్ళంతా. సహ సాగరం అనాదృశ్యం అభ్యేత్య వరుణాలయం జగామ ఆకాశం ఆవిశ్య వేగేన గరుడోపమః. గరుత్మంతుడితో సమానమైనటువంటి వేగం కలిగిన హనుమంతుడు సాగరం అనాదృశ్యం అభ్యేత్య, అనాదృశ్యమైనటువంటి ఎదిరించడానికి వీల్లేని, జయించడానికి వీల్లేనటువంటి సాగరాన్ని అభ్యేత్య కొద్దిగా సమీపించి మళ్ళీ ఏం చేశాడు? ఆకాశం జగామ, మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళాడు. అలా వెళుతూ ఉన్నవాడు తన దారిలో తాను వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ సముద్రం దగ్గరికి రావడం, మళ్ళీ పైకి వెళ్ళటం, ఇది ఎందుకు అంటే దానికి ఏం చెప్పారు కారణం? సురస సముద్రంలో నుంచి పైకి లేచింది కదా ఆవిడతో మాట్లాడడానికి మరి కొంచెం తన యొక్క ఎత్తుని తగ్గించాడు హనుమంతుడు. ఆ సురసతో వ్యవహారం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? జగామ ఆకాశం, మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయినాడు. వేగేన గరుడోపమః సేవితే వారిధ. ఇది ఒక క్రియ. జగామ వెళ్ళెను, మొదటి నుంచి ఈ ఏషా దగ్గర నుంచి జగామ దాకా ఈ సుందరకాండ ప్రథమ సర్గలో శ్రీ హనుమంతుల వారు నిర్వహించినటువంటి క్రియలు ఇవి ఒకసారి కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఆ క్రియలు ఎలా ఎలా ఉన్నాయి అనే ఆ విషయాన్ని మనం చూడొచ్చు. ఏం చెప్పారు? మొట్టమొదటి క్రియ ఈ ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితే పది. ఆకాశ మార్గంలో అమ్మవారు ఉన్నటువంటి స్థానాన్ని, ఆ పదాన్ని, అమ్మవారి పదాన్ని ఆయన వెతకాలి అని నిర్ణయించుకుని ఆకాశంలో బయలుదేరి ఈ ఏష అనుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? విచచార, అక్కడ కొంచెం అటు ఇటు విహరించాడు. విహరించినప్పుడు సందర్భంగా ఏర్పడినటువంటి అక్కడ ఆ మార్పుల్ని, ఆయన చూసి ఆ జంతువులు అవి భయపడ్డాన్ని వర్ణించారు. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. ఇంకా గమనే మతిం చకార, ఇది మూడవ క్రియ. ఇలా వరుస పెట్టి క్రియలు ఉన్నాయి. చకార గమనే మతిం. తర్వాత ఎప్పుడైతే గమనే మతిం చకార వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాడో వౌరుధే దక్షిణ దక్షిణాం దిశం వౌరుధే, శరీరాన్ని బ్రహ్మాండంగా పెంచాడు. ఆ తర్వాత ఏం చేశాడు? శరీరం పెంచిన తర్వాత ఎందుకు శరీరం పెంచాడు? ఈ లంఘనానికి అంత శరీరం ఉండాలి. ఇక్కడ ఒక సందేహం వస్తుంది.
బరువు ఎక్కువైన కొద్దీ, శరీరం పెరిగిన కొద్దీ బరువు ఎక్కువ అవుతుంది కదా, ఆ బరువుతో కింద పడిపోతారు కదా. హనుమంతుడు అలా కాదు, ఆయన తన బరువును తాను నియంత్రించుకోగలడు. అనిమాద్యష్ట సిద్ధులు కలిగినటువంటి మహానుభావుడు. అది దైవ ఆశీస్సది. కాబట్టి అక్కడ బరువు పెరగడం తగ్గడం అనేది. తర్వాత ఏం చేశాడు ఆయన, ఎగరాలి. ఇప్పటికి 4వ పని చేస్తున్నాడు. బాహుభ్యాం చరణాభ్యాంచ పీడయామాస. ఆ మహేంద్ర పర్వతాన్ని గట్టిగా నొక్కి పెట్టాడు, పీడయామాస. ఆ తర్వాత ఏం చేశాడు, ఆ పీడయామాస వలన కలిగినటువంటి ఫలితాల్ని చాలా బ్రహ్మాండంగా చక్కగా వర్ణించాడు. ఆ తర్వాత పీడయామాస అయిన తర్వాత దుధువేచస రోమాణి, ఒక్కసారి శరీరం మీద ఉన్న ఆ రోమాల్ని దుధువే ఇట్లా ఆ వడలు విరిచాడు, రోమాల్ని విదిలించాడు. తర్వాత చకంపే, అది ననాద సుమహానాదం. ఇది గొప్ప క్రియ. సుమహానాదం, ననాదం, గొప్ప నాదం చేశాడు, భయంకరమైన నాదం చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఉత్పతిష్యం, వెళ్ళిపోవాలనే కోరికతో విచిక్షేప, విచిక్షేప విదిలించను, పైకి ఎగిరేను. విచిక్షేప ఉత్పతిష్యన్ పక్షిరాజ ఆ లాంగూలం విచిక్షేప, తన వాలాన్ని ఒక్కసారి శరీరం మీద ఉన్న వెంట్రుకల్ని విదిలించాడు, తోకను కూడా అలా ఇలా కదిలించాడు. ఆ తర్వాత బాహు సంస్తంభయామాస, భుజాల్ని గట్టిగా బిగించాడు. ససాదచ కపిహి కట్యాం, ఆ నడువుని కొంచెం సన్నం చేశాడు. చరణవు సంచుకోచ, పాదాలు చక్కగా దగ్గరికి తీసుకొచ్చి ముడుచుకున్నాడు. ఆ తర్వాత సంహృత్య భుజవు, భుజాల్ని కుంచింపజేశాడు. శ్రీమాన్ తథైవ శిరోధరాం తేజస్సత్వం తథా వీర్యం ఆవివేశ. ఇది ప్రధానమైనటువంటి క్రియ. తేజస్సు, సత్వం, బలం వీటన్నింటినీ ఆవివేశ, వాటితో ఆయన వాటితో నిండిన వాడై ప్రకాశించాడు. తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలి. రురోధ హృదయే ప్రాణాం ఆకాశం అవలోకయన్, ఆకాశాన్ని చూస్తూ హృదయంలో ప్రాణాల్ని గట్టిగా బిగబట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఇదం వానరాన్ ఇదం వచనం, ఇవన్నీ సంపూర్ణ క్రియలే, భూతకాలిక క్రియలే. ఆ వానరాన్ ఇదం అబ్రవీత్, ఈ మాటలు వాళ్ళతో అన్నాడు. ఏమన్నాడు, రామశరం, శ్రీరాముడు ప్రయోగించిన శరంలాగా వెళ్తాను అని చెప్పాడు. అదైన తర్వాత ఉత్పపాతాద వేగేన, ఇది ప్రధానమైన క్రియ. దీనికోసం ఇప్పటిదాకా ఎన్ని క్రియలు దాదాపు 7-8-10 క్రియల వరకు చెప్పారు. ఈ పనులన్నీ చేసి ఇప్పుడు ఉత్పపాత, ఒక్కసారిగా ఉత్పపాత అనేది సిద్ధించదు, దానికి ఎంత పూర్వరంగం ఉన్నదన్నమాట. ఉత్పపాతాత వేగేన, వేగంగా ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరిన తర్వాత ఇంకా ఆకాశ గమనం సాధ్యమైంది. అక్కడ ఆయన ఎలా ప్రకాశించాడు, ఎలా ఉన్నాడు ఆకాశ గమనంలో, ఇదంతా చెప్పారు. చెప్పిన తర్వాత ఆ మైనాకుడి వృత్తాంతం వచ్చింది. ఆ మైనాకుడి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ హనుమంతుడు చేసిన ఒక పనిని చెప్తున్నాడు. సహ తముచ్ఛ్రితం అత్యర్థం మహావేగో మహాకపి ఉరసా పాతయామాస. తన వక్షస్థలంతో గట్టిగా ఒక్క దెబ్బ కొట్టేసరికి ఆ మైనాకుడు కిందకి పడిపోయాడు. ఇది ఆయన చేసిన పని, విఘ్నాన్ని ఎదిరించిన విధానం. ఉత్పపాత, ఎగిరాడు, దారిలో మైనాకుడు వస్తే రొమ్ముతో ఒక్క దెబ్బ కొడితే వాడు పడిపోయాడు. అరే ఉరసా పాతయామాస, వీటన్నింటికి మనం ఆధ్యాత్మిక పరమైనటువంటి అర్థాలని చెప్పుకోవచ్చు. ఒక్కసారి సూక్ష్మంగా చెప్పుకుంటే, యోగులు, ఉపాసకులు తమ సిద్ధిని పొందటానికి చేసే కార్యక్రమాల్లో ఈ హనుమంతుడు ఏ విధమైనటువంటి క్రియాకలాపాలు చేస్తున్నారో ఉపాసకులు కూడా, యోగులు కూడా అదే విధమైన దాంట్లో వెళ్తారు. వాళ్ళకి కొన్ని ఇవి ఎదురవుతూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆటంకాలను ఏ విధంగా హనుమంతుడు ఎదిరించాడో వాళ్ళు కూడా తమ యొక్క ఉపాసనా మార్గంలో, యోగ మార్గంలో వచ్చిన ఆటంకాల్ని ఎదిరించాలి, వాటిని జయించాలి. మరి యోగులు, ఉపాసకులు ఇలాంటి వారి కోసం చెప్పాము. మామూలుగా గృహస్థులై ఉండి మనలాంటి సాధకులకి
సాధకులు మనం ఎప్పుడు చాలాసేపు అద్వైత మార్గంలో శ్రీ శంకర భగవత్పాదులు ఏ ఏ విధానాలని అక్కడక్కడ వెదజల్లారో మణుల్లాగా వాటన్నింటినీ మనం పోగేసుకొని ఒక చోట రాసుకుని దాని ప్రకారం మనం, ఎందుకంటే మనం ఉపాసనలో కార్యక్రమంలో లేము, యోగ మార్గంలో లేము, ఇలాంటి వాటిల్లో లేము, ప్రస్తుతం ఈ దశలో ఈ జీవితంలో లేము. ఇంతకు పూర్వం చేసి ఉన్నామేమో, ఆ చేసి ఉన్నామనే భావన కలగడంలో దోషం కూడా లేదు. కాబట్టే జ్ఞాన మార్గంలో కొద్దిగా ముందుకు మనం వెళ్ళగలుగుతున్నాం. మరి ఇప్పుడు ఈ గృహస్థాశ్రమంలో ఉండి మనం వెళ్ళగలుగుతున్నాము అంటే మనం కూడా ఈ విధమైనటువంటి ఆటంకాలు మనకి ఎదురవుతాయి, వాటిని మనం కూడా జయించాలి అని అందరూ గ్రహించు. ఎందుకంటే యోగులకైనా, ఉపాసకులకైనా, కర్మిష్ఠులకైనా, మరి జ్ఞాన మార్గ సాధకులకైనా, గృహస్థులకైనా, సన్యాసులకైనా, ఎవరికైనా కూడా అనుసరించదగిన వాడు, ఆరాధించదగిన వాడు శ్రీ హనుమంతుడు. ఆయన గురుత్వంలో కనుక ఆయన ఏ విధంగా చెప్పాడు, ఏ విధంగా చేశాడో దాన్ని మనం ఆచరణలో పెడితే మనం శ్రీరాముడిని, శ్రీరామ పదాన్ని, సీతాయా పదం అది మనం చేరుకోగలం. ఇది సుందరకాండ మనకు చెప్పే పరమార్థం. సీతాయా పదం అంటే రామస్య పదం అనే అర్థం. రామస్య పదం విష్ణు పదం, విష్ణు పదం అంటే ఆకాశం, ఆకాశం అంటే బ్రహ్మ సృష్టి, అంటే ఆకాశం దగ్గర నుంచి భూమి దాకా ఉన్న ఈ పంచభూతాలన్నింటినీ ఒక ఆభరణం అనుకుంటే దానికి స్వస్వరూపం పరమాత్మే. మనం పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించటం, మరి మనసా దాన్ని పొందటం, అహం బ్రహ్మాస్మి అనే వాక్యానికి మనని మనం లక్ష్యభూతంగా తయారు చేసుకోవటం, ఇదంతా మన మార్గం. ఇది ఎప్పటికి ఫలిస్తుంది, ఎలా ఫలిస్తుంది? పరీక్షిత్తు కంటే 7 రోజుల్లో జరిగింది. మనకి అది ఎన్ని జన్మలు పడుతుందనే చెప్పలేము. అయినా ప్రయత్నం మానటం లేదు, మానబోము. అందరం ఇదే విధంగా వెళుతూ ఉంటాం. అది ఈ జన్మకి ఇంతవరకు మనం చేసుకున్న సుకృతంగానే భావించాలి తప్ప మరొకటి కాదు. ఏ దశలోనూ నిరాశ, నిస్పృహ అనేది రాకూడదు. అది వచ్చిందంటే మళ్ళీ పతనమే, మళ్ళీ వెనక్కి సంసార అదక్కువ పాతాళ దాంట్లోకి అసూర్య నామతే లోక అందేన తమసావృతా తాగుస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మానో జనా. ఈశావాస్యోపనిషత్తు 3వ శ్లోకంలో స్పష్టంగా చెప్తుంది. ముందు ఏం చేయాలని చెప్పింది మీరు? ఈశావాస్యమిదగం సర్వం, ఈ సమస్తాన్ని ఈశావాస్యం చేయండి. రామాయణం అందుకే వచ్చింది. మీరంతా సర్వం రామమయం జగత్తు ఈశావాస్యమిదం, ఈ భావన చేసుకుంటూ ఉంటే, ఈ భావన హృదయగతం అయ్యి, అస్థిగతం అయ్యి, రక్తగతం అయ్యి, మనోగతం అయ్యి, మొత్తం అంతా ఈ భావన నిండిపోతే క్రమంగా ఆ నిండిపోయిన భావనల్లో నుంచి, ఆ సగుణ భావనలో నుంచి నిర్గుణ భావన ఉద్భవిస్తుంది. ఇది మనకి పెద్దలు వారు ఆచరించి మనకి చెప్పిన స్వయంగా అనుభవించి చెప్పిన విషయం. మహాకవులేమి, పెద్దలేమి, కవి సమ్రాట్లేమి అందరూ రామాయణం ద్వారా చెప్పినటువంటి సందేశం ఇది. మనకున్న లిమిటెడ్ శక్తులతో ఆ దారిలో ప్రయాణించటం గొప్ప అదృష్టం. అసలు ఇది ఆ బస్సులో సీటు దొరికి బస్సులో ఎక్కువ కూర్చోవడమే అదృష్టంలాగా మనం చేస్తున్నాం. ఆయన ఉరస పాతయామాస వాళ్ళని పడగొట్టేశాడు. పడగొట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఏం చేశాడు ఆయన? సురస వచ్చింది. ఇప్పుడు నగోత్తమం అబ్రవీత్, మైనాకుడితో అంటున్నాడు. అబ్రవీత్ సంపూర్ణ క్రియ, హనుమంతుడు చేసిన పని. అబ్రవీత్ అన్నది ఇంతకు ముందు వచ్చింది. ఎవరెవరు మాట్లాడినప్పుడు ఆ అబ్రవీత్ అనే మాటను మనం నోట్ చేసుకున్నాం. ఎవరితో చెప్పాడు? ఆ మైనాకుడితో చెప్పాడు. అది అయిన తర్వాత ఆ మైనాకుడిని విడిచిపెట్టి మళ్ళీ పితుఃస్పందానమాస్థాయ జగామ విమలేంబరే, ఇది సంపూర్ణ క్రియ లిట్ రూపం. జగామ మళ్ళీ చేరుకొను, ఆకాశానికి మళ్ళీ చేరుకున్నాడు. ఇదంతా ప్రయాణిస్తూనే. తర్వాత జగామ విమలేంబరే, అక్కడి నుంచి ఏం చేశాడు ఆయన? ఆ తర్వాత పద్ధతి, ఆ తర్వాత మార్గంలో జగామ విమలేంబరే అయిన తర్వాత, ఆ తర్వాత ఆవిడతో సురసతో ఆయన ఏం చేశాడు? ఆవిడ వచ్చి చెప్తే అన్నాడు, ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనం అబ్రవీత్ చెప్పాను.
ఇవన్నీ సంపూర్ణంగా చేసిన క్రియలే మనం ఎన్నుకున్నామని ఇవి ఒక చక్కని చిత్రపటాన్ని మనం తయారు చేసుకున్నాం. అది వచనం అబ్రవీత్. ఇక అక్కడి నుంచి ఏం చేశాడు, ఏం వచనం చెప్పాడో అవి చెప్పాడు. అది అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక మళ్ళీ సురసుతో ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆయన ససాగర మనాదృశ్య అభ్యేత్య వరుణాలయం జగామ ఆకాశం ఆవిశ్య వేగేన గరుడోపమః. మళ్ళీ ఆకాశంలోకి మళ్ళీ యథాప్రకారంగా ప్రయాణం ప్రారంభించాడు. అది ఇప్పుడు అసలు ఇంతవరకు కూడా మహేంద్రగిరి మీద వచ్చినటువంటి ఆ వికారాలని, తర్వాత మైనాకుడి సంభాషణ, ఇవన్నీ వర్ణించాడు కానీ ఆకాశాన్ని వర్ణించలేదు ఇంతవరకు వాల్మీకి. అది ఇప్పుడు ఈయన ఈ 2 సందర్భాలు అయి పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆకాశాన్ని వర్ణిస్తున్నాడు. అంత సమయోచితంగా సందర్భోచితంగా ఉంటుంది తప్ప వేరే రకంగా వాల్మీకి రచనా విధానం ఉండదు. అది సాగరం అనాదృశ్యం అభ్యేత్య వరుణాలయం జగామ ఆకాశం ఆవిశ్య వేగేన గరుడోపమః. గరుత్మంతుడితో సమానమైన వేగమయ్యే పక్షుల జాతుల్లో ఉత్తమోత్తమైన జాతి, భగవంతుడికే సాక్షాత్తు వాహనమైన జాతి గరుత్మంతుడు. ఆయనతో సమానమైనటువంటి వేగం గలవాడు ఆకాశంలో ఆవిశ్య వెళ్తున్నాడు. ఆకాశం ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. సేవితే వారిధారాఫిగి, ఆకాశం సేవింపబడుతోంది. హనుమంతుడు చేసిన పని జగామ, అది అయిపోయింది. దాని ఫలితం ఇప్పుడు చెప్తున్నారు. ఇదే పద్ధతి మొదటి నుంచి. ఈయేష, తర్వాత సంచచార దాని ఫలితం, అలాగే పీడయామాస ఫలితం, అలాగే జగామ దాని ఫలితం. ఇది అద్భుతమైనటువంటి రచనా సంవిధానం. ఎక్కడ విసుగు పుట్టకుండా, కథ ఆగిపోకుండా, కథాగమనం కుంటుపడిపోకుండా, కథలో ఆకర్షణ శక్తి తగ్గకుండా వాల్మీకి ఎన్నుకున్నటువంటి రచనా సంవిధానం. సేవితే వారి ధారాభి పతగైశ్చ నిషేవితే, పక్షులన్నీ సేవించే మార్గం అదే. చరితే కైశికాచార్యై, కైశిక రాగాన్ని సంగీతాన్ని ఆలపించే గంధర్వులు విహరించే మార్గం అదే. ఐరావత నిషేవితే, ఇంద్రుని యొక్క వాహనమైనటువంటి ఐరావతం సంచరించేది అదే మార్గంలో. సింహ కుంజ రసార్దూల పతగ ఉరగ వాహనై విమానై సంపదద్భిశ్చ విమలై సమలంకృతే, విమానాలు వెళ్ళే దారి అది. ఎటువంటి విమానాలు? కొన్ని సింహాకారం, కుంజరాకారం, శార్దూలం, పతకములు, ఉరగముల యొక్క ఆకారాలు కలిగిన విమానాలు వెళ్ళేటటువంటి దారి, విమలమైనటువంటి దారి. ఇంకా వజ్రాశని సమాఘాతై, అక్కడ విమానాలు వెళ్ళటమే కాదు, వాళ్ళు పక్షులు వెళ్ళటమే కాదు, మేఘాలు వర్షపు ధారలు కలిగే ఉండటమే కదా. ఒక్క ఆకాశాన్ని ఎన్ని భావనలతో, వర్షపు ధారలతో నిండి ఉండేది. ఒక్కొక్కసారి పక్షులకి మార్గం అయింది, గంధర్వులకి, సంగీతం పాడే గంధర్వులకి నిలయం అయింది వెళ్ళేది. ఐరావతం భూమి మీదకి రాదు, అది ఆకాశంలోనే సంచరిస్తుంది. అలాగే సింహాకారాలు, ఏనుగు ఆకారాలు, సర్పాల ఆకారాలు, పెద్ద పులుల ఆకారాలు కలిగినటువంటి విమానాలు విహరించటానికి విమలమైనది. ఈ విమలమైనది అనే మాట విమానం. అది ఈనాటికి మనకి ఎంత ఇందులో సైన్స్ ఉన్నదో కూడా పెద్దలు చెప్పి మనని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అది ఆ విమానాలు వెళ్ళే మార్గం విమలంగా ఉండాలి, మధ్యలో ఏది అడ్డం ఉండకూడదు. అటువంటి విమాన గమనం ఆగిపోతుంది, విమానానికి ప్రమాదం ఏర్పడవచ్చు. విమలై సమలంకృతే ఇంకా ఇప్పుడు ఇంకొకటి ఉంది. వజ్రాయుధం ప్రయోగించినప్పుడు ఆ వజ్రం చేసే ఘోరమైన ధ్వనికి నిలయం ఆకాశం. అలాగే అశని పిడుగులు పడితే ఆ పడేటప్పుడు పెద్ద పెద్ద శబ్దం వస్తుంది, దానికి నిలయం ఆకాశం. పావకై రూపశోభితే, అగ్నులకి ఆ పిడుగులు పడినప్పుడు పిడుగు అగ్ని, ఆ అగ్నికి నిలయం అయినది ఆకాశం. కృతపుణ్యైర్మహాభాగై స్వర్గజిద్భిరలంకృతే, స్వర్గాన్ని జయించినటువంటి పెద్దలు విహరించేది ఆకాశంలోనే. వాళ్ళు పుణ్యం చేసుకున్న మహానుభావులు, వాళ్ళు మహాభాగై, మహాభాగులు.
వాళ్ళందరికీ ఆశ్రయమైనది, వాళ్ళందరూ వెళ్ళేది వచ్చేది, వాళ్ళకి మార్గం ఆకాశం. ఒక్క ఆకాశం. మామూలుగా ఉండే పాఠకుడికి ఆకాశాన్ని గురించి ఇన్ని రకాలైన భావనలు రావు. అది మహాకవి ఎంతగా ఆకాశాన్ని విశ్లేషించి అటువంటి ఆకాశంలో ఆ హనుమంతుడు ప్రయాణం కొనసాగిస్తున్నాడు. హనుమంతుడు ప్రయాణం కొనసాగిస్తున్నాడు అనే మాటని వంక పెట్టి అడ్డం పెట్టి ఆకాశాన్ని వర్ణిస్తున్నాడు. ఇది ఉచితమైన సందర్భానికి తగినటువంటి వర్ణన. ఇంతకు ముందు కూడా అలాగే సముద్రాన్ని వర్ణించినప్పుడు అలాగే జరిగింది. ఆయన ఎగిరినప్పుడు సముద్రం అల్లకల్లోలం అయినప్పుడు, సముద్రం ద్రోణీకృతం అయినప్పుడు, మహేంద్రగిరి మీద ఎన్నో పెద్ద పెద్ద అది భూకంపం వచ్చేసింది అనుకుని వాళ్ళంతా ఎగిరిపోయినప్పుడు ఈ వర్ణనలన్నీ హనుమంతుడు చేసిన పని ఆధారంగా వచ్చినటువంటి అక్కడ ఆ మార్పులు, పరిణామాలు అవి వర్ణిస్తున్నాడు. ఇది అక్కడ కారణం, దాని యొక్క ఆ ఫలితం. ఇది చక్కటి కార్యకారణ సంబంధంతో వెళ్తున్నది కథ. తర్వాత వహత హవ్యమత్యర్థం సేవితే చిత్రభానునా. అగ్ని కూడా భూమి మీదకి వస్తాడు. మనం ఇచ్చినటువంటి ఆ హుతాల్ని తీసుకెళ్లి దేవతలకు అందిస్తాడు. మళ్ళీ వస్తాడు, ఈ అగ్నిహోత్రంలో విరేల్చిన వాటిని తీసుకెళ్లి ఏ దేవత పేరుతో అందులో అగ్నిలో వేస్తే వాటిని తీసుకెళ్లి ఆ దేవతకి. కాబట్టి అగ్నిదేవుడు ప్రయాణించే మార్గం ఆకాశం. ఇంకా గ్రహ నక్షత్ర చంద్ర అర్క తారాగణ విభూషితే. ఇది మనందరికీ తెలిసిందే. గ్రహాలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, మరి నక్షత్రాలు, తారలు. నక్షత్రాలు వేరు, తారలు వేరు. వీటన్నింటి చేత అలంకరింపబడింది. మహర్షి గణ గంధర్వ నాగ యక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే. ఇది వీరితో నిండి ఉంది. ఎవరెవరితో నిండి ఉంది? మహర్షి గణములు, గంధర్వ గణములు, నాగగణములు, యక్ష సమూహములు, వీటితో నిండి ఉన్నది. వివిక్తే చక్కగా అది సంకులంగా ఉండదు, ఎక్కడికక్కడ ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళందరూ వాళ్ళ యొక్క కృత్యాలు వేరు. మహర్షులు తపస్సు చేసుకోవటం, పుణ్యం కలిగిన వాళ్ళు ఆ పుణ్యం కొద్దీ ఆకాశంలో విహరిస్తూ ఉండటం. ఆకాశమే స్వర్గం, స్వర్గమే ఆకాశం, దాంట్లో విహరిస్తూ ఉండటం. కాబట్టి ఎవరికి వాళ్ళకి ఏకాంతత్వాన్ని, వివిక్తత్వాన్ని సమకూర్చి పెట్టేది ఆకాశం. ఇంకా విమలే, ఏ విధమైన అడ్డంకులో ఉండవు. ఇప్పటిదాకా చెప్పబడిన ఈ జాతుల వాళ్ళంతా వాళ్ళ క్రియాకలాపాలు నిర్వహించుకోవటానికి ఏ విధమైన అభ్యంతరాలు లేనిటువంటి ఒకనొక చక్కని పరిస్థితిని కల్పిస్తుంది ఆ ఆకాశం. ఇంకా విశ్వావసు నిషేవితే. విశ్వావసు అనే పేరు గల గంధర్వుడు కూడా ఆకాశంలో ఉంటాడట. దేవరాజ గజ ఆక్రాంతే. దేవరాజు ఆయన యొక్క గజము చేత, దేవేంద్రుని గజములు, దేవేంద్రుడి ఏనుగులు. దేవేంద్రుని ఏనుగులు అంటే మేఘాలే. వాటి చేత ఆక్రమించబడినటువంటి ప్రదేశం. చంద్ర సూర్యపదే. చంద్రుడికి సూర్యుడికి మార్గం. వితానే జీవలో శివే. మంగళప్రదమైనది, అశివమైనది కాదు. శివ శుభప్రదమైన, మంగళప్రదమైన. మంగళప్రదమైన అంటే మనం మామూలుగా మనందరికీ దీర్ఘాయు, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు, ఇది మంగళం అని అనుకుంటాం మనం. అది కాదని అనడం కాదు. నిజమైన మంగళం ఏది అంటే ఆధ్యాత్మిక విజ్ఞానం, ఆత్మజ్ఞానం పొందటమే మానవుడికి మంగళప్రదమైనటువంటి ఆశీస్సు. అది శివ అంటే. శివ కానిది శవ అవుతుంది. ఇదంతా శవమే, కానీ ఆకాశం మాత్రం శివం. ఎందుకని? ఇప్పుడు ఆ మార్గంలో వెళుతున్నటువంటి హనుమంతుడు అమ్మవారిని దర్శిస్తాడు. మనం కూడా ఆ హనుమంతుడు ప్రయాణించిన ఆ మార్గంలో ఆయనతో పాటే ఆయన వెనకే వెళ్ళగలిగితే మనకే అమ్మవారి దర్శనం కలుగుతుంది. ఇది ఇప్పుడు కలిగిన భావన. ఎందుకు సుందరకాండకి ఇంత ప్రాశస్యం? సుందరకాండ ఇది సౌందర్యం అంటే. మనం కూడా హనుమంతుడితో పాటు ఆయన వెనకే
మనం అంటే ఆ భావాల్లో మనం కూడా ముందుకు వెడుతూ ఉంటే అమ్మవారి దర్శనం మనకు కూడా అవుతుంది. ఇది సౌందర్యం అంటే. అమ్మవారి దర్శనం అవుతుంది అంటే అర్థం ఏమిటి? ఆత్మ సౌందర్యం యొక్క రుచి కొద్దిగా తెలుస్తుంది. అది ఆత్మ సౌందర్యం. ఆత్మ సౌందర్యం నిండి ఉన్నదే సుందరకాండ, ఇంకా ఏది కాదు. ఆత్మ సౌందర్యం మీకు ఎక్కడెక్కడ కనిపిస్తే, ఏ ఏ భావంలో కనిపిస్తే, ఏ ఏ సమాసంలో కనిపిస్తే, ఏ క్రియాపదంలో కనిపిస్తే అక్కడ సౌందర్యం మనం చూడగలిగితే అటువంటి సౌందర్యానికి ఆట పట్టయినది కాబట్టి ఈ కాండ సుందరకాండ. లేకపోతే రామాయణంలో ఎవరికి సుందర అనే నామధేయం ఉంచబడలేదు. నిజానికి రామాయణానికి అంతటికీ మూల పురుషుడైన రాముడు ఇతరుల్ని అందరినీ రమింపజేస్తాడు కాబట్టి అదే సౌందర్యం. సుందరుడు అంటే రాముడే, సుందరుడు అంటే హనుమంతుడే, సుందరుడు అంటే సీతమ్మ వారే, సుందరుడు అంటే ఆత్మే. సుందరము అంటే ఆత్మే, ఆత్మజ్ఞానం అంటే సౌందర్యమే. అయితే చూసేటటువంటి ఆ దృక్పథం మనకి కావాలి. ఆ దృక్పథం మనకి కావాలి అన్నప్పుడు అది మనకి ఎవరి వల్ల లభిస్తుంది? హనుమంతుడిని గురువుగా మనం భావిస్తే మనకు లభిస్తుంది. కాబట్టి మన బాలుడికి హనుమంతుడు సుందరుడు. మొత్తం అంతా సౌందర్యమయమే. ఇంకా దేవరాజ గజాక్రాంతే చంద్రసూర్య పదే శివే వితానే జీవలోకస్య. పైగా భూమికి అది ఒక మేలుకట్టు పైన చాందినీలాగా. భూమి ప్రధానం. అసలు ఈ సృష్టిలో కూడా ఈ ఆధునిక శాస్త్రజ్ఞులు, భౌతిక రసాయనిక ఈ శాస్త్ర సైంటిస్టులు అంటారు ఒక మాటలో. ఈ సైంటిస్టులు పరిశోధనలు చేసి వాళ్ళ దగ్గర ఉన్న డేటాని ఉపయోగించి వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. దానికి ఎవరు కాదనరు. వారికి మనమంతా ఎప్పుడు సామాన్య ప్రజానీకం రుణపడే ఉంటుంది. ఆ శాస్త్రజ్ఞులు చేసే కృషి వల్లనే ఇవాళ ఆధునిక మానవుడి జీవితం ఇటువంటి ఆధునిక సదుపాయాలతో కోకాల కోధర్మ. ఏ కాలానికి అదే ధర్మం. ఇవాళ ఈ కాలానికి ఈ శాస్త్రజ్ఞులు సృష్టించినటువంటి విద్యుత్తు తదుపయోగాలు దాని వలన వచ్చిన. లేకపోతే నాబోటి వాడు ఇంట్లో కూర్చుని ఇక్కడ 4 ముక్కలు చెప్పటం ఏమి? ఇది ఎక్కడో వారందరూ ఇళ్లలో కూర్చుని యూట్యూబ్ ద్వారా దీన్ని వీక్షించటం. ఇదంతా శాస్త్రం మనకి ప్రసాదించినటువంటి కాలికమైన, అంటే ఆధునిక కాలానికి ఉచితమైనటువంటి సౌకర్యం కదా. ఓ కాలకు ఇంకా ముందు ఎలాంటి కానీ ఏది జరిగినా ఏమైనా ఒక్క విషయంలో మాత్రం ఇదంతా ఆభాసే. మళ్ళీ మనం వేదాంతంలోకి వెళ్తే ప్రకృతిని అద్వైతి ప్రకృతిని కాదనడు, ప్రకృతే పరమాత్మగా అని చెప్తాడు. పరమాత్మ మీకు కనపడడండి. మరి ఎవరు కనపడతారండి? పరమాత్మ కనపడతాడు. ఆయనకు 2 రూపాలు. ఒకటి మనకి కనపడని రూపం, 2 మనకి కనపడే రూపం. కనపడే రూపం ఏది? ఇదే ప్రకృతే. ఈ సృష్టి, భూమి, గ్రహాలు, నక్షత్రాలు, ఇదంతా పరమాత్మ. ఇదంతా పరమాత్మే. అంతేగాని ఆయన పరమాత్మే తాను ఈ విధంగా కనపడుతున్నాడు. బంగారమే ఇక్కడ ప్రారంభవాదం, పరిణామవాదం, తర్వాత మూడోది అద్వైతులు చెప్పేటటువంటి వాదం. ఇవి 3 రకాల వాదాలు ఉన్నాయి. ఆరంభవాదం అంటే ద్వైతం చెప్తుంది. ఆ మాట ఏమని చెప్తుంది? ద్వైతం ప్రారంభమైంది సృష్టి పరమాత్మతే చేయబడింది అని. విశిష్టాద్వైతం ఏం చెప్తుంది? ఇదంతా పరిణామం అని చెప్తుంది. పరిణామం అని చెప్తే విశిష్టాద్వైతం, ఆరంభం అని చెప్తే ద్వైతం, పోతే వివర్తం అని చెప్తే అద్వైతం. ఈ 3 వాదాలు. 3 వాదాలకి మనం ఏ వాదాన్ని కాదనం. కానీ ప్రధానంగా మన దృష్టి మాత్రం వివర్తం. ఒకే ఒక దృష్టి. ఈ కొండ, ఇది కొండ అని నామరూపాలు ఆ 2 ఉన్నాయి. అది పేరుకే తప్ప అసలు నిజంగా అది మట్టే. ఇది అద్వైతం. వివర్తం. కొండే మట్టే కొండగా కనపడుతుంది. పరమాత్మే ఈ సృష్టిగా కనపడుతున్నాడు. అయితే ఆయనకి ఏది ఇష్టం? భూమి అంటేనే ఇష్టం. మిగతా ఎక్కడా కూడా ప్రాణికోటి లేదని శాస్త్రజ్ఞులే చెప్తున్నారు కదా. అందుకే ఈ ప్రసంగం మనకి మధ్యలో వచ్చింది. సరే, వితానే జీవలోకస్య.
ఇందులో శాస్త్రార్థం కూడా ఉన్నది. ఇప్పుడు శాస్త్రార్థాలు పరిశీలించుకుంటూ వెళ్ళడం మన పరిధికి మించింది. అది వేదాల్లో సంపూర్ణమైనటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు, పురాణాల అంతరార్థాల్లో నిష్ణాతులైన మహానుభావులు, అటు ఆధునిక శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు రెండింటిని సమన్వయించి ఇందులో దాన్ని అందులో దాన్ని చెప్పగలిగిన మహానుభావులు చెప్తే మనం వింటాము, విని ఆ విధంగా ఆనందిస్తాం. అది వారి విషయం. మనం ఎంతసేపు అద్వైత మార్గంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మన పద్ధతి ఇది. వితానే జీవలోకస్య, మిగిలినటువంటి అనవసరమైనటువంటి ఆపదలన్నీ వచ్చి పడకుండా, ఎండ పడకుండా ఏం చేస్తారు, ఇంటి ముందు పందిరేస్తారు. ఇది వితానం, పందిరే. ఆకాశం కూడా మనకు పందిరి. ఇందులో ఎంత శాస్త్రీయమైన ఆధునిక సైంటిస్టులు చెప్పే అర్థం ఏమిడి ఉన్నది. సరే, వితానే జీవలోకస్య, వితతి విశాలమైనటువంటి బ్రహ్మ నిర్మితే, బ్రహ్మదేవుడి చేత నిర్మించబడింది ఇది. బహుశేవితే వీరై విద్యాధర గణైర్వరై, విద్యాధర గణములు, వీరులు, వీళ్ళందరి చేత బహుశ అనేక విధాలుగా సేవింపబడుతూ ఉన్నది ఆకాశం. అటువంటి జగామ వాయుమార్గే తు గరుత్మానివ మారుతి. ఆ పోలిక వదిలిపెట్టట్లేదు. మారుతి, ఇంతవరకు ఈ శబ్దం ప్రయోగించలేదు ఎక్కడా కూడా. ఇక్కడ మరుతస్య అపత్యం పుమాన్ మారుతి, యథా దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి, జనకస్య అపత్యం స్త్రీ జానకి లాగా మరుతు అంటే వాయువు యొక్క కుమారుడైన మారుతి. సహజంగా ఇది స్త్రీలింగ శబ్దం అనుకుంటారు, కాదు. మారుతి అనేది పుంలింగ శబ్దం. ఆడపిల్లలకు కూడా పేర్లు పెట్టుకుంటున్నారు, తప్పే ఉంది దాంట్లో. ఆ భేదం అది పెద్ద. కొన్ని భాషలో ఉండే పదాలని ఆ భేదాలు పట్టించుకోక్కర్లేదు. మానవుడి సౌకర్యం కోసమే భాష తప్ప భాష కోసం మానవుడు కాదు. అది ఒక గొప్ప అంశం. హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా. మారుతం ఏ విధంగా మేఘాలని అటు ఇటు చల్లాచెదరు చేస్తుందో అదే విధంగా హనుమంతుడు ఏం చేస్తున్నాడు, మేఘజాలాని ప్రకర్షన్, దాన్ని అటు ఇటు చెదరగొట్టుకుంటూ, కాలా గురు సవర్ణాని రక్తపీత సితాని చ. ఆ మేఘాలు ఎలా ఉన్నాయి, కాల నల్లగా ఉన్నాయి, అగురు వర్ణంలో ఉన్నాయి, సవర్ణాని అలాగే రక్త పీత సిత ఎరుపు పసుపు తెల్లటి రంగులతో ఉన్నటువంటి మేఘాలని వికర్షణను. అటువంటి ఆయన చేత వికర్షింపబడిన మేఘాలు ఎలా ఉన్నాయి, కపినా ఆకర్ష్యమాణాని మహాభ్రాణి చకాశిరే. కపి చేత ఆకర్షింపబడుతూ వికర్షింపబడుతూ ఉన్న మేఘాలు మహాభ్రములు చకాశిరే, అవి ప్రకాశిస్తున్నాయి. ఎలాగా ప్రకాశిస్తుంటే, ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంస్య పునః ప్రావృషీందురివాభాతి నిష్పతం ప్రవిశం తదా. శరత్కాలంలో చంద్రుడు ఎక్కడో మేఘాలు తెల్లటి చిన్న ముక్కలు ఉంటాయి. చంద్రుడికి మనకి మధ్యలో ఏం పెద్దగా ఉండవు. కానీ వర్షాకాలంలో మేఘాలు అడ్డం వస్తాయి. కానీ మేఘాలు అడ్డం వచ్చినా చంద్రుడి మార్గం చంద్రుడిదే. ప్రావృషి ఇందురివాభాతి, ఎవరు, హనుమంతుడు. ఎలాగా వర్షాకాలంలో మేఘాలని దాటుకొని మధ్యలో మనకి దర్శనమిచ్చే చంద్రుడు ఎలా ఇస్తాడో అలాగా ప్రవిశన్ అభ్రజాలాని నిష్పతంశ పునః మేఘాల్లోకి వెడుతున్నాడు, మేఘాల్లో నుంచి బయటికి వస్తున్నాడు. ఇదంతా నా అలంకారం చెప్పే మాట. ఆయన పనిలో ఆయన వెడుతున్నాడు. నేను మేఘాల్లోకి వెళ్తాను, బయటకు వస్తాను ఇది అనుకుంటున్నాడు. ఆయన ఏకాగ్రత వేరు. దాన్ని మనకి హృదయ ఆహ్లాదం కలగటం కోసం వాల్మీకి వర్ణించే విధానం అద్భుతం. ఇది చాలా సౌందర్యపూరితమైనది. ప్రావృషీందురివాభాతి నిష్పతన్ ప్రవిశం తదా ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజ. ప్రదృశ్యమాన సర్వత్ర, నీవు మొత్తం ఆకాశం అంతా ఆయనే కనపడుతున్నాడు. ఆకాశంలో ఎక్కడ చూసినా ఆయనే కనపడుతున్నాడు. ఆ మార్గంలో ఆయన భేజే అంబరం నిరాలంబం
లంబపక్ష ఇవ అద్రిరాటు. ఎక్కడ పడితే అక్కడ ఆయనే కనిపిస్తుంటే ఎలా ఉన్నాడు? ఒక అద్రిరాట్, ఒక పర్వతరాజు వలె ఉన్నాడు. ఎటువంటి పర్వతరాజు? పర్వతాలకి మామూలుగా రెక్కలు ఉండవు, కానీ ఈయనకి రెక్కలు ఉన్నాయిగా. రెక్కలంటే రెండు అర్థాలు. బాహువులు అంటే రెక్కలు ఉన్న పక్షి సముద్ర అదే పర్వతరాజు వలె ప్రకాశిస్తున్నాడు. అంబరం బేజే, ఆకాశంలో ఆయన ప్రకాశిస్తున్నాడు. ప్లవమానంతు తందృష్ట్వా సింహిక, ఆఖరి విఘ్నం వస్తోంది. సింహికా నామ రాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. అది రాక్షసి, ఇది తమోగుణం. ఇంతకు ముందు సురస రజోగుణం, మైనాకుడు సత్వగుణం. మూడు గుణాలకి అనుగుణమైనటువంటి ఇది పెద్దలందరూ మనకి రామాయణ రహస్యాలను చెప్తూ వివరించిన మాట. ఇది మనకి ఇప్పుడు మనకి ఈ కథ చదువుతుంటే మనకు కూడా అనుభవంలోకి వస్తుంది కదా. సత్వగుణం అంటే మనకు తెలుసు, రజోగుణం అంటే తెలుసు, తమోగుణం అంటే తెలుసును. మూడు గుణాల వల్ల ఎదురైనటువంటి విఘ్నాల్ని సాధకుడు ఎదిరించి జయించి తన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇదే హనుమంతుడు మనకి సాధకులకి, గృహస్థ సాధకులకి ఒక కొత్త విశేషణాన్ని చేర్చుకోవాలి మనం. ఎందుకంటే హనుమంతుడు అందరికీ గురువే. హనుమంతుడు ఎవరికి గురువు కాదు. మనం కూడా ఒక సెక్షన్, ఒక 10వ తరగతిలో 6 సెక్షన్లు ఉంటే అందులో మనం ఒక సెక్షన్, ఇంకా 5 రకాల మంది ఉన్నారు. సరే, కామరూపిణి ఎవరు? సింహిక నామ రాక్షసి. ఆవిడ పేరు సింహిక. ఆవిడ మనసులో అనుకుంటోంది, అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహం ఆశిత. ఆశించినంత తిండి నాకు అబ్బా ఎంతకాలానికి దొరికింది. ఇదం హిమే మహత్సత్వం చిరస్య వశమాగతం. సురసేవనుకుంది. ఏముంది ఆయనతో? నువ్వు దేవతలు నాకు ఇచ్చిన ఆహారం ఉంది. ఈవిడికి దేవతల వరప్రభావం లేదు. ఈవిడ తమోగుణంతో ఉన్న రాక్షసి. ఈవిడేమంటుంది? ఎదురుకుండా అబ్బా ఏమి జంతువు వస్తున్నది, మహత్సత్వం, ఇది చాలు, ఎన్ని రోజులు 1 సంవత్సరం పాటు తినటానికి నాకు సరిపోతుంది అనుకుంటూ. ఇది సంచించ మనసా ఛాయామస్య సమాక్షిపతు. ఆయన ఆకాశంలో వెడుతుంటే సముద్రం మీద నీడ పడింది. ఈ సింహిక నీళ్ళలో ఉంది, పైకి వచ్చింది. వచ్చి ఆయన నీడని సమాక్షిపతు, నీడని పట్టుకుని లాగేసింది. అంత శక్తి ఉన్నది సింహికలో. తమో గుణం శక్తి అదే. నువ్వు ఎంత పెద్ద అద్వైత సిద్ధాంతాన్ని ఆచరించి అర్థం చేసుకున్నానన్నా ఒక్క అంగుళం కూడా ముందుకి కదలలేవు. నిరభ్యంతరంగా చెప్పాలంటే ఎక్కడో ఒకరిద్దరు మహానుభావులు తప్ప తత్శబ్ద వాచ్యులు, అద్వైత సాధక శబ్ద వాచ్యులు ఉన్నారే, వాళ్ళందరూ కూడా దేంట్లోనైనా ఉండనివ్వండి, వాళ్ళకి ఈ సింహిక లాంటి ఆటంకాలు వచ్చి తీరుతాయి. మనకి వస్తాయి. మనం ఏంటంటే హనుమంతుడిని ఏమని బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాల్లభేత్. అందుకనే హనుమత్ స్మరణం. ఇదిగో ఈ సింహిక లాంటి ఈ దుష్టగ్రహాల చేతుల్లో పడకుండా, ఈ శరీరమే సింహిక అండి. ఈ శరీరమే రాక్షస శరీరం అండి. ఇది శరీరం. మనం వచ్చి శరీరంలో పడటం అంటే పంచభూతాలే రాక్షసులు. మొహమాటం లేదు ఇందులో ఏమీ అనుమానం అక్కర్లేదు. ఆ పంచభూతాలతో నిర్మించబడిన శరీరం సింహిక కాక ఏమవుతుంది? మీరు అలా అంటారేమిటి? రాముడు కూడా, ఆ రాముడు ఎందుకు వచ్చాడు? ఇది నీకు పనికిరాదు బాబు, నేను తెలిసి వచ్చాను, తెలిసి పెడుతున్నాను, నువ్వు తెలియక వచ్చావు, తెలియకపోతున్నావు, ఆ సంగతి తెలుసుకొని చెప్పడానికే రాముడు వచ్చాడు. అది మనం రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. సమాక్షిపతు ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానర. ఎప్పుడైతే ఆయన ఛాయని గట్టిగా పట్టేసిందో ఆయన గమనంలో కొద్దిగా నిరోధం ఏర్పడింది అనుకుంటున్నాడు. సమాక్షిప్తోస్మి సహసా పంగూకృత పరాక్రమ. ఒకసారి ఎవరు నన్ను లాగేశారు, నా వేగానికి ఎవరో బ్రేక్ వేశారు,
పంగూకృత పరాక్రమ, అవరోధం కల్పించారు నా పరాక్రమానికి, నా పరాక్రమం కుంటుపడిపోయింది. ప్రతిలోమే నవాతే మహానౌరివ సాగర, సాగరంలో ఓ పెద్ద మహానౌక వెడుతూ ఉంటే ఎదురుగాలి వచ్చింది. అది ఆ ఎదురుగాలి వల్ల ఈ పెద్ద నౌకకి తీవ్రమైన గమన అభ్యంతరమే, గమన వేగాన్ని నిరోధించేదే అది. తిర్యగూర్ధమధశ్చైవ వీక్షమాణస్తత కపి, తిర్యకు అలాగే చూశాడు, ఊర్ధ్వం అధశ్చ పైన క్రింద సూటిగా అటు ఇటు అనువైపులకి చూస్తే దదర్శ సమహత్ సత్వం ఉద్ధితం లవణాంబసి, ఈయన సత్వాన్ని చూశాడు, ఆవిడ కూడా సత్వాన్ని చూసింది. అక్కడ సత్వం అనే మాట, ఇద్దరూ పరస్పరం ఒకరికి ఒక మహాసత్వం లాగా కనబడ్డారు. ఆ లవణాంబసిలో నుంచి ఒక పెద్ద సత్వం, పెద్ద ఆకారం పైకి వచ్చింది. తద్దృష్ట్వా చింతయామాస మారుతికి వికృతాననం, వికృతాననం తత్తు, ఆ సత్వం దృష్ట్వా మారుతిర్చింతయామాస, ఇదిగో ఇది క్రియ. మారుతిర్చింతయామాస, ఆలోచించను. ఏమంటున్నాడు? కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శనం, ఈయన్ని ఏమేం చేయాలో ఆ కార్యక్రమం అంతా విధి నిర్దేశం చేస్తూ పంపించే సమయంలో సుగ్రీవుడు కొన్ని చెప్పాడు. నీకు సముద్రంలో సంగతి ఆయనకి ఎలా తెలుసో, సముద్రంలో నీకు ఈ విధమైనటువంటి అడ్డం ఏర్పడుతుందని ఆయన చెప్పాడు. నీకు సముద్రంలో నిన్ను పట్టుకుని లాగేసి మింగేసే జంతువులు ఉన్నాయి అని. ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ, ఇది ఛాయను పట్టుకుని లాగేసే పెద్ద ఈ సత్వం, ఇది నా సంశయ. సతాం బుద్ధ్వా అర్ధతత్వేన సింహికాం, అది బుద్ధి అంటే బుద్ధితత్వేన, బుద్ధిర్బలం, బుద్ధి తీవ్రమైన సునిశ్చితమైన ప్రజ్ఞ, ఒక క్షణంలో తోస్తుంది. అదే మందమతులకి జీవితకాలంలో కూడా తోచదు. ఈ బుద్ధి గల వాళ్ళల్లో అందుకనే ప్రభుత్వం వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు తృతీయ శ్రేణి, ద్వితీయ శ్రేణి, ప్రథమ శ్రేణి, ఇంకా పై శ్రేణి, ఇలా అది భగవంతుడి యొక్క నిర్మాణం. అది మనం చేసుకునేటటువంటి ఇదిగో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఉత్తరోత్తర జన్మల్లో మంచి బుద్ధి పాఠం ఏర్పడవచ్చు. బుద్ధి పాఠం హనుమంతుడిని చూసి మనం విద్యార్థులు ఏం చేస్తారు, 10వ తరగతి వరకు వాళ్ళకి బాగా చెప్పే ఉపాధ్యాయులు అంటే రోల్ మోడల్ గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళందరూ మళ్ళీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు పోయిన తర్వాత మనం చూస్తున్నాం పేపర్లలో, పోయిన తర్వాత ఆ ఉపాధ్యాయులు సజీవులుగా ఉన్నట్లయితే వాళ్ళందరినీ పిలిచి ఎవరెవరు ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ అప్పుడు ఆనాటి విద్యార్థులంతా సంపాదన పరులు, ఆస్తి పరులు కాబట్టి, సమాజంలో మంచి ఉన్నత దశలో ఉన్నవాళ్ళు కాబట్టి, అలా లేని వాళ్ళని కూడా కలుపుకొని ఆనాడు విద్యార్థి దశలో అందరూ ఎంత ఆనందంగా సంతోషంగా గడిపారో ఇవాళ కూడా ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళు సమావేశమై మొట్టమొదటి గురువుల్ని సన్మానించి తర్వాత వాళ్ళల్లో వాళ్ళు హాయిగా కులాసాగా ఆనాటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం హనుమంతుని యొక్క ఈ గురుత్వాన్ని అంగీకరిస్తే మనకి అది ఫలితం ఉంటుంది. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయ సతాం బుద్ధ్వా అర్ధతత్వేన సింహికాం మతిమాన్ మతిమాన్ కపిహి బుద్ధిమాన్ కపిహి హనుమాన్ బుద్ధిమాన్ మతిమాన్. అందుకనే ఆయన అది ఒక తత్వం, నారదుడు ఒక తత్వం, హనుమంతుడు ఒక తత్వం, శుక మహర్షి ఒక జీవన్ముక్త తత్వం, వాల్మీకి ఆయన మహాకవి, వ్యాసుడు అనేది ఒక పదం, అది వ్యాస స్థానం అని చెప్పారు. ఇలాగా బుద్ధి బలంతో గ్రహించి వ్యవర్ధత వెంటనే అది దాన్నే ఏమంటారు, సమయజ్ఞత, తక్షణం ఏం చేయాలో అది. వ్యవర్ధత మహాకాయ ప్రావృషి వలాహక, వర్షాకాలంలో మేఘం ఎంత చూస్తూ ఉండగా పెద్దదైపోయి ఆకాశం అంతా నిండిపోతుందో
అలాగా హనుమంతుడు కూడా వ్యవర్ధత, ఇది క్రియ. ఇందాక జగామ వ్యవర్ధత పెరిగెను, వ్యవర్ధత మహాకాయ తస్య సా కాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః వక్త్రం ప్రసారయామాస పాతాళంతర సన్నిభం. ఒక పాతాళం యొక్క బిలం ఎలా ఉంటుందో అంత పెద్ద నోరు తెరిచింది ఆ సింహిక. గణరాజీవ గర్జంతి వానరం సమభిద్రవతు. వానరుడి మీదకి లంఘించింది ఆ సింహిక. ఎలాగా? ఘనరాజీవ, మేఘమండలం వలె గర్జంతి, ఒక పెద్ద మహామేఘంలాగా గర్జన చేస్తూ హనుమంతుడి మీదకి లంఘించింది. సదర్శ తతస్తస్యాక వివృతం సుమహన్ముఖం, పెద్ద ముఖం, వివృతమైన ముఖం. అది చూసి కాయమాత్రంచ మేధావి మర్మాణి చ మహాకపి. ఆయన ఆ వివృతం సుఖం అది. సతస్యా వివృతే వక్త్రే వజ్ర సంహనన కపి సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబల. దిగాడు దాంట్లోకి, సంక్షిప్యాత్మానం. అంతకు ముందు ఒక పెద్ద సత్వం, అసలు ఆకాశం అంతా నిండిపోయిన ఉన్నటువంటి శరీరంతో ప్రయాణం చేసి వెడుతూ ఉన్నటువంటి హనుమంతుడు ఇక్కడ ఏం చేశాడు? సంక్షిప్య, ఇంత చిన్నది ఆకారం చేసుకుని ముహు నిష్పపాత మహాబా. ఆకారం చిన్నదైందే కానీ బలం దగ్గర అదే బలం. ఇది అంతటి అద్భుతమైనటువంటి విషయము హనుమంతుడిలో. అయితే వెంటనే ఎవరైనా లేచి ఏమని అడగచ్చు? మేము ఇలాంటివి నమ్మం, ఇది జరగవు, అసంభవం, ఉన్నట్టుండి శరీరం పెరగదు, ఉన్నట్టుండి శరీరం తగ్గదు, ఇవేవో శక్తులు ఇలా ఉంటాయి అలా ఉంటాయని చెప్తారు. అవి చెప్పి వాళ్ళు ఆనందించడం వరకే, సైన్స్ ఒప్పుకోదు. ఇలాంటి వాదాలు ఉన్నాయి. అవి ఎప్పుడూ కూడా ద్వైతం అంటే ఇదే. ఇప్పుడు అర్థమైంది ద్వైతం అంటే ఏమిటో. నువ్వు ఒక భావం చెప్తావు, ఆయన ఇంకో భావం చెప్తాడు, తప్పే ఉంది దాంట్లో. ఇదే ద్వైతం. దీంట్లో వాదించుకున్న ప్రయోజనం లేదు. హనుమంతుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాము? అస్మదాదులం మాకు అద్వైత పద అద్వైత పద నిర్దేశం చేస్తాడు అని. మాకు కావలసింది మానవ జీవితం యొక్క ఉత్తమోత్తమ ప్రయోజనం ఏమిటి, అంతే తప్ప మాకు కావలసింది మెటీరియల్ బెనిఫిట్ కాదు. అయితే ధన సంపాదన 10 రూపాయలు 20 రూపాయలు ఎందుకు? శరీరాన్ని పోషించుకోవటం కోసం. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే గుణాలు సంపూర్ణంగా మీద పడినాయి. వాటిని నిర్జించుకోవటమే మీదనే మాకు ఆసక్తి తప్ప వేరొక దాని మీద కాదు. ఇవి పరమాత్మని దర్శించడం అన్నది సంభవం కాదు, ఉపనిషత్తులే చెప్తున్నాయి. మరి ఎప్పుడు సంభవం అవుతుంది? వీటిని పోగొట్టుకుంటే. కాబట్టి వీటిని పోగొట్టుకోవటంలో హనుమంతుడు ఆదర్శ పురుషుడు, ఎవరికి కాదు. ఈ శాస్త్రార్థం పెట్టుకుంటే ఇది తెమిలేదు కాదు. అందుకనే మనం శాస్త్రార్థాల జోలికి వాదాల జోలికి పోవటం లేదు. రామాయణం మీద ఇంకా అనేకమైన అద్భుతమైన పరిశోధనలు చేసిన మహానుభావులు ఉన్నారు. అవన్నీ స్పృశించటం, అవన్నీ చెప్పుకోవటం మన లక్ష్యంగా మనం పెట్టుకోలేదు. మనం పెట్టుకున్నది ఏమిటయ్యా అంటే, నీ అద్వైత సాధనలో రామాయణం ఏ రమణీయార్థాన్ని చూపిస్తున్నదో అది గ్రహించుదామనే మనం పెట్టుకున్నాం, అంతే. సదర్శ సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబల. అది నిష్పపాత, ఇది ఒక క్రియ. ఆయన ఆశ్యే తస్యాహ నిమజ్జంతం దదృశు సిద్ధచారణ. వీళ్ళు ఇప్పుడు సాక్షులు. హనుమంతుడి ప్రతి పనికి వీళ్ళు సాక్షులే. ఆయన ఇంత చిన్నవాడైపోయి ఆ సింహిక నోట్లోకి వెళ్ళటం వాళ్ళంతా చూశారు. చూసి అమ్మో బాబోయ్ అని వాళ్ళు అదిరిపోయారు. గ్రస్యమానం యదా చంద్రం పూర్ణం పర్వ నిరాగుణ. అసలు ఇక్కడ ఈ సిద్ధచారుణుల ప్రసక్తి ఎందుకండి? చెప్పాల్సిన అవసరం ఏమి? ఇప్పుడు ఇవాళకి మనం సినిమాల్లో గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. సినిమాలు వాళ్ళు ఏంటంటే
ఒక దృశ్యం జరుగుతున్నప్పుడు దాన్ని అక్కడే ఉంటూ ఉన్న ఒక ప్రత్యేకతాన్ని కూడా మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అవి ప్రస్తుతానికి సందర్భానికి మన దృష్టి వాటి మీద నుంచి పోయి చాలా కాలం అయిపోయింది కాబట్టి వాటిని చెప్పుకోకర్లేదు. ఒక సమర్థుడైన దర్శకుడు చిన్న విషయం అందులో ఉపయోగించే దాన్ని విడిచిపెట్టడు. ఇది అక్కడి నుంచి నేర్చుకున్నారు రామాయణంలో వాల్మీకి. కాబట్టి మీరు నటులు అవనియండి, దర్శకులు అవనియండి, కవులు అవనియండి, గాయకులు అవనియండి, రాజకీయ నాయకులు అవనియండి, వారి వారి దృష్టిలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అద్వైత దర్శనం కోసం రామాయణం ఎలా చదువుతున్నామో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయంలో ఎటువంటి రాజకీయం, పరిశుభ్రమైన రాజకీయం చేయాలంటే రామాయణం చదవాలి. చదివే టైం మాకెక్కడుంది అంటే మా బోటి వాళ్ళు చెప్తుంటే వినాలి. అది వినక చదవకపోతే రాజకీయాలు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణ. అది రాహు వచ్చి ఆ చంద్రుడిని గ్రసించబోయే ముందు ఎలా ఉన్నాడో ఈయన కూడా అలా. అంటే ఈ పోలిక దేనివల్ల, రాహు వస్తాడు, మింగుతాడు, మళ్ళీ చంద్రుడు వచ్చేస్తాడు. ఇది ఎప్పుడు జరిగేదే. తతస్తస్యాః నఖైస్తీక్ష్ణైః మర్మాణ్యుత్కృత్య వానరః. దాని యొక్క మర్మాలు, గుండె, ఊపిరితిత్తులు, వాటిని ఉత్కృత్య గట్టిగా పట్టుకుని తెంపేసి లాగేసి ఉత్పపాతాధ వేగేన మనస్సంపాత విక్రమ. సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది దీని. అంతే తప్ప దిగాలు పడిపోయి ఏం చెయ్యాలని గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చోలేదు హనుమంతుడు. ఒక్క క్షణంలో చిన్నవాడైపోయాడు, లోపలికి వెళ్ళాడు, ఆ గుండె ఊపిరితిత్తులతో పట్టుకుని లాగి అవతల వారేశాడు, బయటకు వచ్చేసాడు. ఇంకా దానికి ఇంకా చనిపోవటం తప్ప వేరే మార్గం లేదు. కనీసం ఆయన మీద చెయ్యి వేసి ఇట్లా బాద్దాం, కొడదాం అనే అవకాశానికి కూడా లేదు, అక్కడ అవకాశం లేదు. తాంతు దృష్ట్వా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ. ధృత్యా నిపాత్య, ధైర్యంగా పడగొట్టేశాడు. తర్వాత దక్షత్వం, దక్ష అంటే సామర్థ్యం, పటుత్వంతో కూడా నిపాత్య చ, చంపి పారేసి చచ్చిపోయింది. సహ కపి ప్రవరు వేగాత్ వరుధే పునః. మళ్ళీ వరుధే, మళ్ళీ విజృంభించాడు. ఏమి నైపుణ్యం! ఇదంతా నిజంగా జరుగుతుందా లేదా అనే ఆలోచన కాదు. జరుగుతుంది అనుకుంటే జరుగుతుంది, లేదనుకుంటే లేదు. లేదనుకునే వాళ్ళకి ఎప్పుడు ఏమీ లేకుండానే ఈ శాపం లాంటివి కాదు. లేదనుకుంటే ఏముంటుంది, ఏమీ ఉండదు కదా. ఉంది అనుకుంటేనే అన్నీ ఉంటాయి. వృధే పునరాత్మవాను హిరతహృతు సా హనుమతా పపాత విధురాంబసి. హృతహృతు అదే చెప్పాడు. గుండెకాయ చీల్చి పడేసరికి అది పపాత విధురాంబసి, ఆ ఆర్తురాలై విధురాలై అంబసి నీళ్ళలో పడిపోయింది. స్వయంభువైవ హనుమాన్ పృష్ట తస్యాహ సృష్ట తస్యాహ నిపాతనే. బ్రహ్మగారు హనుమంతుడిని ఎందుకు సృష్టించాడు అంటే సింహికని చంపడానికేనట. తాం హతాం వానరేణ శుపతితాం వీక్ష సింహికాం భూతాన్యాకాశచారీణి తమూచు ప్లవగోత్తమం. ఆకాశచారి అయినటువంటి భూతాలన్నీ అంటున్నాయి, భీమ మధ్య కృతం కర్మ మహత్సత్వం తయా గతం. ఇప్పుడు అంటున్నామే సింహిక లాంటివి ఉండదు, శరీరం పెంచడం తగ్గించడం ఉండదు అని. శరీరాన్ని పెంచటం తగ్గించటం ఉండదని సరే, మనకు నిదర్శనాలు లేవు ఎక్కడ, అది అలా ఉంచుదాం. కానీ ఒక విషయాన్ని సాధించదలుచుకున్నప్పుడు సింహికి ఎలాంటి అడ్డం వస్తే తక్షణమతి కావాలా అక్కర్లేదా? వెంటనే నిర్ణయం తీసుకుని ఆలోచన చేసి ప్రతిక్రియ చెయ్యాలా అక్కర్లేదా? దానికి ఆంజనేయుడిలో ఇటువంటి తత్వం ఉన్నది అని మనం పెట్టుకుంటే తప్పే ఉంది, దాంట్లో దోషమే ఉంది, ఏమి లేదు. భీమ మధ్య కృతం కర్మ మహత్సత్వం త్వయా హతం. త్వయా మహత్సత్వం హతం. పెద్ద గొప్ప మహా భీకరమైనటువంటి సత్వాన్ని చంపేశావయ్యా నువ్వు. భీమం కృతం కర్మ, భయంకరమైన పని చేశావు నువ్వు. సాధయార్థం అభిప్రేతం అరిష్టం ప్లవతాం వర యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ. నువ్వు 4 అద్భుతమైన పనులు చేశావు. 4 వరుసనే చూపించుకుంటూ మైనాకుడు, సురస, ఇక్కడ సింహిక. మొట్టమొదట ఆకాశ గమనం,
అది చెప్పలా వాల్మీకి, నా మిగతా మూడు చెప్పాడు, అదొకటి చెప్పలేదంటే మనం ఊహించుకోమని. ఇది ఒక తమాషా. ఆయన మహర్షి ఎక్కడో ఆశ్రమాల్లో కూర్చొని తపస్సు చేసుకునే వాటికి లోకవృత్తం ఏం తెలుస్తుందని లేదు. బ్రహ్మదేవుడు నీకు అంతా వరం ఇచ్చానని చెప్పాడు కదా, అదే అర్థం. ఈ బ్రహ్మదేవుడు వరము ఇవన్నీ ఇవి సాధ్యములు. ఇవన్నీ ఇప్పుడు ఒక జీవిత ఆశయం, గొప్ప ఆశయాన్ని పెట్టుకొని ఓ పెద్ద సైంటిస్ట్ కావాలనో లేకపోతే ఒక ఉన్నత స్థానం విషయాన్ని కనిపెట్టాలనో చేసి అది ఒక తపస్సుది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి చేసే విధానమే తపస్సు. అప్పుడు ఇలాంటివి అవసరం. ఇటువంటి ఉత్తేజకరమైనటువంటి సంఘటనల్ని భావించాలి. అందుకే రామాయణం చదవాలి. అది 4 చెప్పాడు వరుస పెట్టి. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, స్వకర్మసు నసీదతి. నీకు నువ్వేం చెప్తున్నావు అంటే నీకు ఇష్టమైన పని సాధించు. ధృతి ధైర్యం, దృష్టి దూరదృష్టి, మతి అంటే సమయస్ఫూర్తి, దాక్ష్యం పటుత్వం. ఈ 4 లక్షణాలని చూపించి నువ్వు 4 చాలా దుష్కరములైనటువంటి పనులు నిర్వహించి నువ్వు చిట్ట చివరికి వచ్చేసావు. ఇక సముద్రాన్ని లంఘించడం అయిపోవచ్చింది. జగామాకాశమావిశ్య పన్నగాశనవశవత్. అశనవత్ కపిహి. పన్నగాశనుడు సుపర్ణుడు గరుత్మంతుడిలాగా ఆయన సాధించాడు. ప్రాప్త భూయిష్ట పారస్తు పారంగత. అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాడు. సర్వత ప్రతిలోకయన్ను. వెడుతూనే ఇంకా పైనుంచి కిందకి దిగల. సర్వాదిశ వ్యలోకయత్. అన్ని దిక్కులు చూస్తున్నాడు. అలా వెడుతూనే చూస్తున్నాడు ఎక్కడ ఏది ఉందా అని పరిశీలించుకుంటూ. అది తెలివి అంటే. ఏమి యోజనానాం శతస్యాంతే వనరాజిందర్శ. ఆయన యోజన 100 యోజనముల దూరం ఇలా ఎగిరి వచ్చేసరికి ఇంకొంచెం దూరం ఉందనగా ఎదురుకుండా వనరాజిందర్శ. వృక్షములు మానవ జాతి యొక్క అభివృద్ధికి చిహ్నములు. మానవుడి యొక్క మనుగడకి ప్రాణములు. మనిషి ప్రాణమే వృక్షాలు. ఆ వృక్షాలని ఆ విధంగా పూజించటం భారతీయ సంస్కృతి. వృక్షాలు భూమి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం. అట్నుంచి వస్తే పృథివీ, వాయువు, ఆకాశము, అగ్ని, అప్పు, భూమి. ఇవి మానవుడి యొక్క శరీరాన్ని ఏర్పాటు చేసిన. ఎందుకు ఇచ్చాడు ఈ మానవుడికి శరీరం? ఎందుకు ఇచ్చారు? ఇది ఒక అద్భుతమైన రహస్యం. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకు ఈ పంచభూతాలని అక్కడ పెట్టాడు ఆయన? ఈ పంచభూతాలతో రే బాబు నీ శరీరం అందులో ఉన్నవి తీసుకో. ఇప్పుడు పెద్ద పెద్ద డిపార్ట్మెంటల్స్, డిమార్ట్ ఇలాంటివి ఉంటాయి, అన్నీ పెట్టుంటాయి అక్కడ. నువ్వు వెళ్ళి నీకేది కావాలో నువ్వు తీసుకొని అక్కడ డబ్బులు చెల్లించి తెచ్చేసుకుంటావు చూడు. అలాగా పంచభూతాలను అక్కడ పెట్టాం. నీ ఆలోచనకి తగ్గట్టు, నీ శరీర నిర్మాణానికి తగ్గట్టు అందులోంచి తెచ్చుకో. ఆ తెచ్చుకుని ఇవన్నీ నువ్వు సంహతం చేసుకోలేవుగా. ఎవరు చేసి పెట్టాలి? మీ అమ్మ చేసి పెట్టాలి. మీ నాన్న దానికి కారణం అవ్వాలి. అందుకని తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులను కూడా నువ్వే నిర్ణయం చేసుకో. నాదేమీ లేదు, నేను ఆ పంచభూతాలని సృష్టించి అక్కడ పెట్టానంటున్నాడు ఆయన పరమాత్మ. నువ్వు చేసుకో. దేనికి తగ్గట్టు చేసుకుంటావు? నువ్వు ఏ లక్ష్యాన్ని జీవితంలో పెట్టుకోబోతున్నావో అటువంటి శరీరాన్ని నువ్వు నిర్మించుకో. నీ కర్మకి, నీ కర్మ ఫలితానికి నువ్వే బాధ్యుడివి. వద్దండి నాకు ఇంతవరకు అది జరిగింది బాగానే, ఇక నాకు ఈ శరీరాలు వద్దు మొర్రో అంటావా? ఆ ప్రకారమే చెయ్యి. నా దగ్గరికి వచ్చాయి. జ్ఞానంలో గంగ వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది అంతా. ఇంక మళ్ళీ గంగా లేదు, ఇంకో పేరు లేదు, ఏమీ లేదు. అలా అయిపోయి వెళ్ళిపో. అదే ఫైనల్ స్టేజ్, నువ్వు చేరే స్టేజ్. అస్మదాతులు ప్రయత్నం చేసేది అందుకే రమణీయం రామాయణ మార్గం అనేటటువంటి అద్భుతమైన శీర్షికని పెట్టి ఏదో ఉడతాభక్తిగా ప్రయత్నం మనం చేస్తున్నాం. యోజన వనరాజిందర్శ సహ దదర్శ చ పతన్నేవ వివిధ ద్రుమభూషితం ద్వీపం శాఖామృగ శ్రేష్ఠో మలయోపవనాని చ. మలయ పర్వతం, దాని మీద ఉపవనాలు, ఇవన్నీ చూశాడు. సాగరానూపం
సాగర అనూపజాన్ ద్రుమాన్, సముద్రానికి అనూపం దగ్గరలో ఉన్న భూభాగాల్ని, ఆ సాగర అనూప భూభాగం మీద ఆ జాన్ పుట్టినటువంటి వృక్షాల్ని ఆయన చూశాడు. సాగరస్య చ పత్నీనాం, ఆ సాగరంలో వచ్చి పడుతున్నాయి నదులు. ఇది ఒక అందమైన పోలిక, కల్పన. సాగరం భర్త, అందులో వచ్చి పడే. ఇక్కడ కూడా అద్భుతం. భర్త భార్య అంటే రాముడు సీత భార్య, ఇదేమిటి దాంట్లో అర్థం? కేవలం ఈనాడు పవిత్ర బంధాలు ఇలా ఉండాలి అని సీతారాములు లోకానికి చెప్పటం. మీరు భార్యాభర్తలైన వాళ్ళు కూడా అలాగే ఉండండి. భార్యని చూసి భార్య వలన తన యొక్క మోక్షాన్ని సాధించుకోవాలి, భర్త వలన తన మోక్షాన్ని సాధించుకోవాలి. దీనికి ఆదర్శం సీతారాములు. ఆ అర్థం చెప్పటానికే రాముడు వేదస్వరూపుడైన రాముడు, వేదం చేత చెప్పబడిన రాముడు రాముడుగా వచ్చి అవతరించి మనకు ఆ వేదార్థాన్ని అందిస్తున్నాడు. ఇది పరమార్థం. మిగతావన్నీ కాదు. మిగతావన్నీ అంటే దశరథుడి దగ్గర నుంచి రావణాసురుడి దాకా ఇవన్నీ కాదు. ఒక్కొక్కసారి మొహమాటం లేకుండా కొన్ని విషయాలు చెప్పుకోవాలి. బహుభార్యాత్వం అనేది అధర్మం, వేద విరుద్ధం. ఇది రాముడి సందేశం. నిరుంధంతమివాకాశం చకార మతిమాన్మతిం కాయవృద్ధిం ప్రవేగంచ మమ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యురితి మేనే మహాకపి. ఎక్కడ ఏ ఆలోచన రావాలో అవి చక్కగా వచ్చేస్తాయి ఆయనకి. ఎంత పెద్ద శరీరంతో నేను కిందకి దిగాననుకో, ఆ అమ్మాయి రాక్షసులు కంగారు పడి చస్తారు, వీళ్ళు ఇదేదో ఉపద్రవం వచ్చేసిందని. తత శరీరం సంక్షిప్య, ఇది మళ్ళీ రెండోసారి. సింహికి దగ్గర ఒకసారి, అంతకుముందు సురస్సు దగ్గర ఒకసారి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది మూడోసారి. 3 సార్లు కొద్ది వ్యవధిలో 3 సార్లు శరీరాన్ని తగ్గించడం, శరీరాన్ని 2 సార్లు పెంచడం. ఇది ఏమి అద్భుతమైనటువంటి ఆ యోగి మహాయోగి హనుమంతుడు, మహాయోగి. ఆ యోగ లక్షణం అది అలాంటిది. అటువంటి ఆ హనుమంతుడిని మనం ఆరాధ్య పురుషుడిగా భావిస్తాం. ఆయన ఏం చేశాడు? నిరుంధంతమివ ఆకాశం చకార మతిమాన్మతిం కాయవృద్ధిం ప్రవేగంచ మమ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యురితి మేనే మహాకపి. తత శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం. పెద్ద పర్వతంలాగా ఉన్న శరీరాన్ని మామూలు మనిషి అయిపోయి పునః ప్రకృతి మాపేదే వితమోహ యువాత్మవాను. మోహం పోయిన ఆత్మవంతుడులా, ఆత్మజ్ఞానిలాగా అని వాల్మీకి స్పష్టంగా సూటిగా నేను ధ్వనితో సూచిస్తే వీళ్ళు గ్రహించలేరేమో. కొంతమంది గ్రహించేవాళ్ళు అస్మదాదులు గ్రహిస్తారు. విద్యార్థుల్లో 1st క్లాసు, 2nd క్లాసు, 3rd క్లాసు అని ఉంటాయి. మనం ఎప్పుడు 1st క్లాసే. 2nd క్లాస్ 3rd క్లాసులు ఏమి ఉండవు మనకి. మనం గ్రహిస్తాం. గ్రహించలేని వాళ్ళ కోసం సూటిగా చెప్తున్నాడు ఎవరు? వాల్మీకి. ఏమని చెప్తున్నాడు? వీత మోహ యువ ఆత్మవాన్. ఇప్పుడు రామాయణం అద్వైత మార్గ సాధకులకి అనుసరణీయమా కాదా? స్పష్టంగా అనుసరణీయమే అని వాల్మీకి ఇచ్చిన ఈ పోలిక వల్లనే అర్థమవుతుంది కదా. అందుకే మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మవాన్, ఆత్మజ్ఞాని అయిన వాడు ఏ విధంగా మోహాన్ని పోగొట్టుకుంటాడో, అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాడో, ఆ విధంగా ఈయన తన పెద్ద శరీరాన్ని వదిలేసి మామూలు శరీరకాల వాడు అయినాడు. తద్రూపం అతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థిత. అతి సంక్షిప్య, బాగా తగ్గించి ప్రకృతౌ యథాస్థితికి వచ్చాడు. అంతకుముందు మామూలుగా హనుమంతుడు వాళ్ళందరూ వాదించుకొని కొట్టుకు చస్తూ ఉంటే ఈయన ఎక్కడో దూరంగా కూర్చుని శ్రీరాముడిని ధ్యానించుకుంటున్నాడే, ఆ స్థితికి మళ్ళీ వచ్చేశాడు. 3 క్రమానివ విక్రమ్య బలివీర్యహరో గరిగి. ఆ వామనావతారం కూడా అదే. అలాంటిది చెప్పుకుంటే ఆనందం, ముక్తిప్రదం అది. వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఆక్రమించాడో, మళ్ళీ ఏ విధంగా తను మామూలుగా అవతారాన్ని ఉపసంహరించాడో అలాగా. సచారు నానావిధ రూపధారి పరం సమాసాద్య సముద్ర తీరం పరైరశక్య ప్రతిపన్న రూప సమీక్షితాత్మా సమవేక్షితార్థ. సమవేక్షితమైన అర్థం గల, సమీక్షితమైన ఆత్మం గల ఆ మహానుభావుడు అనేక రూపాలు ధరించి ఆసాధ్య, సముద్ర తీరం ఆసాధ్య,
అసత్య ఇతరుల చేత సాధ్యం కానటువంటి పనిని చేసి తతస్స లంబస్య గిరే సమృద్ధే, అది లంబగిరి అట దాని పేరు. ఆ గిరి శిఖరం మీద ఈయన విచిత్ర కూటే నిపపాత కూటే నిపపాత దిగాను. మామూలు మనిషి దిగాడు అక్కడ. మామూలు మనిషి అయ్యి ఎగరలా, పెద్దవాడై ఎగిరాడు. మధ్యలో మామూలు మనిషి కిందకి, అక్కడ ఎగరడానికి ముందు మామూలుగా ఉన్నాడు, ఎగిరే సమయంలో పెద్దవాడయ్యాడు. ఎగరటం అయిపోయిన తర్వాత, లంఘనం పూర్తయిన తర్వాత దిగి మామూలు మనిషి కిందకి దిగాడు. ఇది అంత క్రమ పద్ధతిలో వర్ణించబడినటువంటి. అంటే ఇంకొక విషయం స్ఫురిస్తున్నది. అద్వైతి ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు, తాను అద్వైత ధ్యానంలో ఉన్నప్పుడు అసలు సృష్టిని మొత్తాన్ని మర్చిపోతాడు. అదేవిధంగా హనుమంతుడు ఆ సముద్ర లంఘనంలో అంతా మర్చిపోయాడు, మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు. మామూలు స్థితి నుంచి విశేష స్థితిలోకి, అలా కాదు, విశేష స్థితిలో నుంచి సామాన్య స్థితికి, సామాన్య స్థితి నుంచి మళ్ళీ విశేషం అంటే ప్రపంచం, సామాన్యం అంటే పరమాత్మ. ఈ మాట అర్థం చేసుకోవాలి. విశేషం అంటే ప్రపంచం. అంటే అద్వైతి ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు, ప్రపంచాన్ని విడిచిపెట్టి అద్వైతం లేదు, అద్వైత ధ్యానంలో ఉంటాడు, మళ్ళీ ప్రపంచంలోకి వస్తాడు, ప్రపంచంతో వ్యవహరిస్తూ ఉంటాడు, అద్వైతంలోకి వెళ్తాడు. ఇందులో ఉంటూనే అందులో ఆలోచిస్తుంటాడు. అద్వైతంలో ఉన్నప్పుడు ప్రపంచం ఆయనకు గుర్తురాదు, ప్రపంచంలో ఉన్నప్పుడు అద్వైతాన్ని మర్చిపోడు. ప్రపంచం మొత్తాన్ని ఒక్కటిగానే చూస్తాడు, నానాత్వాన్ని చూడడు. నానాత్వాన్ని చూడకపోవటమే ఏకత్వాన్ని చూడటం. సకేత గోద్దాలక నాళికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్మా తతస్తు సంప్రాప్య సముద్ర తీరం సమీక్ష్య లంకాంగిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం యదయన్ మృగధ్వజాన్. ఒక్కసారి ఆ రూపాన్ని జలధరింపజేసి అలా చేసేసరికి అక్కడున్న పక్షి మృగాలన్నీ అదిరిపోయినాయి. అలాగా సహ సాగరం దానవ పనగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదదేస్తదా దదర్శ లంకాం అమరావతీమివ. ఇది సుందరకాండలో ప్రథమ సర్గం, అత్యద్భుతమైన ప్రథమ సర్గం. ఇది ఎంతమందికి ఎన్ని విధాల ఉపయుక్తంగా ఉన్నదో, భావించడానికి అనుకూలంగా ఉన్నదో తతస్స అక్కడి నుంచి మొదలుపెట్టి మనం మొదటి శ్లోకాన్ని దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి శ్లోకం దదర్శ లంకాం అమరావతీమివ. అమరావతితో పోలికేమిటి లంక అంటే, దీనికి లంకా నగరంలో కూడా కొద్దిగా రావణ కల్పితమైన దుష్టత్వం ఉన్నది, మరి ఆ మిగిలిన కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అమరావతి నగరంతో పోల్చాడని మనం భావించడంలో తప్పలేదు. ఈ విధంగా సుందరకాండ మనం చెప్పుకుంటూ ఇందులో ప్రథమ సర్గని సంపూర్ణంగా తెలుసుకున్నాం. దీంట్లో మన సాధనా క్రమానికి ఎంతవరకు అనుకూలంగా ఉన్నదో ఆ విషయాలను కూడా మనం గ్రహించాము. తర్వాత రెండవ సర్గలోకి ప్రవేశిద్దాము. స్వస్తి.